కురుక్షేత్ర మనకు తెలిసిన కురుక్షేత్రాన్ని యానిమేటెడ్ సిరీస్లా తీశారు. నిన్న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఈవెన్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ ట్రైలర్ చూసా చాలా బాగుంది. ఇంకా సిరీస్ ఎప్పుడు చూస్తానా అనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే. బికాస్ కురుక్షేత్రం అనేది చిన్న విషయం కాదు. దాన్ని వీళ్ళు యానిమేషన్లో ఎలా డిజైన్ చేశారు అన్న ఎక్సైట్మెంట్ ఉండే. ఫైనల్లీ కంప్లీట్ చేసేసా. ఇంకా ఎలా ఉంది ఏంటి అని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలిసిన కురుక్షేత్రం ఇది. అవే క్యారెక్టర్స్. కొత్తగా నేను స్టోరీ చెప్పే పని లేదు. అందరికీ తెలిసింది, అందరూ విన్నదే. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. అలా ఉన్నా కూడా ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ కన్నా ఎక్కువ అవుతలేదు. సో త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఎపిసోడ్కి ఒక స్పెషాలిటీ ఆర్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఎపిసోడ్ సంజయుడు. సో సంజయుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కథ మనకు చెప్తారు. సెకండ్ ఎపిసోడ్ విశ్వరూపం. అది ఎవరి విశ్వరూపం అనేది సిరీస్ చూడాలి, అప్పుడే తెలుస్తుంది. అలా ఒక ఎపిసోడ్కి భీష్ముడు, ఒక ఎపిసోడ్కి ద్రోణుడు, అభిమన్యుడు, జయద్రథుడు, అర్జునుడు, ఘటోద్గజుడు, యుధిష్ఠరుడు, ఇలా 9 ఎపిసోడ్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా ఎవరి నేమ్తో టైటిల్ ఉంటుందో ఆ ఎపిసోడ్ వాళ్ళ చుట్టూ జరిగే స్టోరీలా ఉంటుంది. ఇలా 9 ఎపిసోడ్స్. సో ఎలా ఉంది అంటే వర్త్ వెయిటింగ్, వర్త్ వాచింగ్. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ మేడ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ థియేటర్ రిలీజ్ చేస్తుంటే రెస్పాన్స్ చాలా బాగుండేది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండేది. మ్యూజిక్ కూడా చాలా బాగా వర్క్ అయింది. ఓల్డ్ స్కూల్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. శ్లోకాలు కూడా చాలా బాగా చెప్తారు. మెయిన్గా ఎలివేషన్స్ క్రేజీ ఉంటాయి. చాలా అంటే చాలా క్రేజీ. సెకండ్ ఎపిసోడ్ అయితే వేరే లెవెల్. కొన్ని ఎపిసోడ్స్ లాగ్ ఉంటాయి, లాగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. యుద్ధం సీక్వెన్స్ మొత్తం ఒక బ్లాస్ట్ లాగా ఉంటాయి. పర్ఫెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఎవరికి కావాల్సిన ఎలివేషన్ వాళ్ళకి ఇచ్చారు. మెయిన్గా భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళు యుద్ధం చేస్తే రియల్గా ఇలా ఉంటుందా అని ఇలా ప్రజెంట్ చేశారు. వీళ్ళనే కాదు, అందరూ అలానే అనిపిస్తారు. నిజంగా కురుక్షేత్రం ఇలా జరిగిందా అనే రేంజ్లో ఉంది. అయితే ఇప్పటికి ఓన్లీ 9 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు, బట్ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి October 24th రిలీజ్ అవుతాయి. ఈలోపు ఈ కురుక్షేత్రాన్ని మాత్రం అస్సలు మిస్ అవద్దు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే 9 ఎపిసోడ్స్లో మనకు తెలిసిన ఒక ఎపిక్ బ్యాటిల్ జరుగుతుంది. అదేంటో తెలియాలి అంటే ముందు అవైలబుల్గా ఉన్న ఈ ఎపిసోడ్స్ చూసేయండి. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ సిరీస్. ఇది మన కురుక్షేత్రం, మన ప్రైడ్. నేనైతే 100% చూసేయమని, అది కూడా ఫ్యామిలీతో ట్రై చేయమని చెప్తా. ఇందులో ఉన్నది మనకు తెలియంది కాదు, ఇబ్బంది పడడానికి. సో ఈ వీక్కి ఒక మంచి సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా చూసేయండి. లేని వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మొబైల్ కాకుండా కొంచెం పెద్ద డివైస్లో కుదిరితే చూడండి. చూడడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇది డెఫినెట్గా చూడాల్సిన సిరీస్. అస్సలు మిస్ అవ్వద్దు. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.